హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను భృంగరాజ్ ఆయిల్ని తయారు చేస్తున్నాను. ఈ భృంగరాజ్ ఆయిల్ని ముందే తయారు చేశాను, అది అయిపోయింది. మళ్ళీ కావాలని అడుగుతున్నారు. ఈసారి 20 లీటర్లు చేస్తున్నాను. ఈ భృంగరాజ్ ఆయిల్ని తయారు చేయడానికి మనకి ముఖ్యంగా గుంటగరగుడాకు కావాలి. ఈ గుంటగరగుడాకును కూడా నేను ఫ్రెష్గా తెప్పించుకున్నాను. ఈ గుంటగరగుడాకు వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా అవుతుంది, అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేటట్టు చేస్తుంది. ఈ కొబ్బరి నూనె అంతా పోసిన తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నేను 20 వెరైటీస్కి పైనే వేశాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఏమేమి వేసాను. వాటన్నిటిని లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈ ఆయిల్లో ఏమేమి వేసానో కొన్ని చెప్తాను. గుంటగరగుడాకు, మందార పువ్వులు, మందార ఆకులు, నాటు గులాబీలు, మర్రి ఊడలు, వట్టివేర్లు, వేపాకు, కరివేపాకు 20 వెరైటీస్ పైన వేసాను. ఈసారి చూపిస్తాను. ముందే ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అన్నీ 3 to 4 hours బాగా మరిగించాలి, లో ఫ్లేమ్లో మరిగించాలి. ఈ ఆయిల్ని నా దగ్గర తీసుకున్న వాళ్ళు హెయిర్ గ్రోత్ అవుతుంది, బాగుంది, జుట్టు కూడా ఒత్తుగా వస్తుంది అని చెప్పారు. ఈ ఆయిల్కి బదులు నేను షాంపూ కూడా తయారు చేస్తాను. కుంకుడుకాయ, శీకాకాయ, మందార పువ్వులు, మెంతులు వేసి షాంపూ చేశాను. న్యాచురల్గానే చేస్తాను, ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ న్యాచురల్గానే చేస్తాను. స్కిన్ టైప్ని బట్టి కూడా సోప్ ప్రిపేర్ చేసేస్తాను. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఎనీ టైప్ స్కిన్కైనా కానీ చేస్తాను. నువ్వు ఆయిల్ ఎలా చేస్తున్నావో ఒకసారి ఏమేమి వేస్తున్నావో చూపించవచ్చు కదా అని అడిగారు. అందుకని వీడియో తీస్తున్నాను. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని తీస్తున్నాను. ఈ సీజన్ మల్లెపూల సీజన్ కదా, అందుకని మల్లెపూలు కూడా వేస్తున్నాను. గుంటగరగుడాకు వాసన కొంతమందికి గిట్టలేదు అని అడిగారు, అందుకని మల్లెపూలు ఇంకా వాసన రావడానికి చాలా కలిపాను. 3 hours తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కొంచెం రెడీ అయింది. ఇంకా 1/2 hour ఉంచుతాను అలాగే. మనకి పట్టుకుంటే క్రిస్పీగా అయినప్పుడు మనకి ఆయిల్ రెడీ అయినట్టు. చూస్తున్నారా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ఆయిల్ని ఎవరైనా వాడచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా బాగా గిడుతుంది. ఒక బాటిల్ వాడి గిట్టలేదంటే అది ఎట్లా తెలుస్తుంది? 2-3 బాటిల్స్ వాడాలి తప్పకుండా, అప్పుడే రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది. జుట్టు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, అలాగే జుట్టు ఒత్తుగా వస్తుంది. 1/2 hour దాకా ఉంచాను, మళ్ళీ 3.5 hours ఉంచాను. ఇలా మరిగేటప్పుడు ఆయిల్ ఆఫ్ అవుతుంది. చూసారా, కలర్ డిఫరెంట్. ఈ ఆయిల్ బాగా మరిగించాను, ఇంకా రెడీ అయింది ఆయిల్. ఈ ఆయిల్ని ఓవర్ నైట్ అంతా అలానే ఉంచాలి. నైట్ అంతా అలానే ఉంచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగా రెడీ అయిందో? కలర్ డిఫరెంట్ మీకే తెలుస్తుంది. కలర్ కూడా కొంచెం రెడ్గా కనిపిస్తుంది, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇంకా ఈ ఆయిల్ని మనం బాటిల్లోకి వడకట్టాలి. వడకట్టుకుంటే ఇంక రెడీ అయినట్లే. మేము వడకడుతుంటే మా పాప కూడా వచ్చింది, నేను కూడా పోస్తానని. చూసారా కలరు ఎంత బాగా రెడీ అయిందో? నేనేం వీడియో తీస్తున్నాను, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకని నేనే తీస్తున్నా. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా కావాలి అనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.